వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. చదువుకోవాలి, ఏదో సాధించాలి, కన్న తల్లిదండ్రులకు పేరు తేవాలి అని ఒక లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులు 15 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. ఇది ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగింది. నిజంగా ఈ అగ్ని ప్రమాదం తీవ్ర గుండె కోతను మిగిల్చింది. పుస్తకాల మధ్య కూర్చున్న విద్యార్థులు ప్రాణాలు కాపాడుకోవడానికి బిల్డింగ్ పై నుంచి దూకి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది ఆ మంటల్లోనే. ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగిన ఈ ఘోర ప్రమాదం వెనుక ఒక ప్రమాదం మాత్రమే కాదు, భద్రతా ప్రమాణాల్లో జరిగిన ఒక పెద్ద వైఫల్యం కూడా కనిపిస్తుంది. చదువుకునే లైబ్రరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కోచింగ్ సెంటర్ అంతటా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దట్టమైన పొగ పైనుంచి మంటలతో ప్రాణాలు కాపాడుకోవడానికి విద్యార్థులు బిల్డింగ్ పై నుంచి దూకాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘోర విపత్తులో ఇప్పటి వరకు 15 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా నివేదికలు చెప్తున్నాయి. ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రులకు ఎన్నో ఏళ్ళు కన్న కలలు, తల్లిదండ్రులు తమ జీవితాలను త్యాగం చేస్తూ తమ పిల్లల్ని ఒక స్థాయికి చేర్చాలని కష్టపడుతున్న వాళ్ళ కలలకు ఈరోజు బూడిదలో పోసిన పన్నీర్లాగా బూడిదగా మారిపోయి శవాలుగా మారిపోయాయి. ఇలాంటిది ప్రమాదంలో వారు కాలిపోవడం అత్యంత బాధాకరం అని చెప్పొచ్చు. ఏదైనా విద్యా సంస్థలో చేరిన విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించడం సదరు సంస్థ యొక్క ప్రాథమిక బాధ్యత. ఇలాంటి కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలో కనీసం ఫైర్ సేఫ్టీ కూడా లేదు అనేది పూర్తిగా తనిఖీ చేసి పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు అలాగే ఆయా విద్యా సంస్థలు కూడా 100% ఎఫర్ట్ పెట్టాలి. లేకపోతే ఇలాంటి ప్రమాదాలే వస్తాయి. లక్నో అగ్ని ప్రమాదం ఘటనపై స్పందించిన పోలీస్ దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను సురేష్ కుమార్ సాహు, బిల్డింగ్ యజమాని వీరేంద్ర శుక్లా, రామకృష్ణ ఉపాధ్యాయ మరియు తుషాంగ్ జైస్వాల్ అనే 4 నిందితులను పోలీసులు ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. ఇలాంటి ఘోర కలికాలపు ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఉండాలంటే నిందితులకు కఠినాతి కఠినమైన శిక్షలు పడాల్సిందే. అలాగే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారిని కూడా ఒక విషయం కోరుకుంటున్నాను. సార్, ఇప్పటి వరకు మీరు అక్కడ ఉన్న రౌడీయిజం, గూండాయిజం, లేకపోతే మత మార్పిళ్లు, వీటన్నిటి మీద ఉక్కుపాదం మోపుతున్నారు. అలాగే సేఫ్టీ రూల్స్ పాటించకుండా నడుపుతున్న విద్యా సంస్థల మీద కూడా ఉక్కుపాదం మోపాలి, బుల్డోజర్స్ని దింపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.